దూరాల నుంచి శ్రీశైలానికి వరద పెరిగింది. అవును, శ్రీశైలానికి వస్తున్న 2,46,965 క్యూసెక్ల వరద నీటికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు. శ్రీశైలం ప్రస్తుత నీటి మట్టం 858.4 అడుగులు. ఇక శ్రీశైలం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 100 టీఎంసీలుగా ఉంది. ఇక ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు అధికారులు. 31,784 క్యూసెక్ల నీటికి సంబంధించిన నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు కృష్ణానదికి సంబంధించి అవును, కృష్ణానది అలాగే దాని ఉపనదులకు సంబంధించి వరద నీరు భారీగా వస్తూ ఉండడంతో ఇప్పుడు శ్రీశైలానికి సంబంధించి కూడా వరద నీరు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వరద నీరు పెరుగుతున్న క్రమంలో జూరాల నుంచి శ్రీశైలానికి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. శ్రీశైలానికి వస్తోంది 2,46,965 క్యూసెక్ల వరద నీరు. ఇక శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 858.4 అడుగులకు చేరుకుంది. అయితే శ్రీశైలం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి ఆ విషయం కనుక మాట్లాడుకుంటే 215 టీఎంసీలు. అయితే ప్రస్తుతం నీటి నిల్వ 100 టీఎంసీలుగా ఉంది. ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది? మరి ముఖ్యంగా శ్రీశైలానికి సంబంధించి రెట్టింపు వరద వస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ఇంకా నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉందా, లేకపోతే ఏం జరగబోతోంది తెలుసుకుందాం. మా ప్రతినిధి హుసేన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. హుసేన్, శ్రీశైలానికి క్రమంగా భారీగా వరద నీరు చేరుతున్న నేపథ్యంలో జూరాల నుంచి కూడా శ్రీశైలానికి వరద పెరుగుతోంది కాబట్టి ఇంకా అవుట్ఫ్లో పెంచే అవకాశం ఉందా, లేకపోతే వచ్చే వరద నీటిని అంచనా ప్రకారం విడుదల చేసే అవకాశం కనిపిస్తుందా? అధికారులు ఏమంటున్నారు? సచిన్, ఎగువ ప్రాంతం తెలంగాణలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి జూరాల ప్రాజెక్టుకి పెద్ద ఎత్తున వరద ప్రవాహం వచ్చి చేరుతుంది. ఒకవైపు ఆల్మట్టి, మరోవైపు నారాయణ డ్యామ్ ప్రాజెక్టులు ఏవైతున్నా ఆ ప్రాజెక్టులు నిండుకుండలు కల్పిస్తున్నాయి. దిగువకి జూరాల ఎగువ ప్రాంతం నుంచి వచ్చేటువంటి భారీ వరదతో దిగువ ప్రాంతాలకి నీళ్లు విడుదల చేస్తున్నారు. జూరాలకు సంబంధించి ఇప్పటికే 44 గేట్లు ఎత్తి దిగువ శ్రీశైలం జలాశయానికి నీళ్లు విడుదల చేశారు జూరాల ప్రాజెక్టు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం. జూరాల నుంచి వచ్చేటువంటి అవుట్ఫ్లో ఒకసారి చూసినట్లయితే 2,46,965 క్యూసెక్ల ప్రవాహం శ్రీశైల జలాశయానికి వచ్చి చేరుతుంది. ప్రస్తుతం నీటి మట్టం పూర్తి స్థాయి నీటి మట్టం శ్రీశైల జలాశయం చూసినట్లయితే 885 అడుగులు కాగా ఇప్పటికే 858.40 అడుగులకు చేరుకుంది. భారీ వరద రావడంతో శ్రీశైల జలాశయం నిండుకుండను కల్పిస్తుంది. ప్రస్తుతం శ్రీశైల జలాశయం నీటి నిల్వలు చూసినట్లయితే 215 టీఎంసీలు పూర్తి స్థాయి కాగా ఇప్పటికే 100 టీఎంసీల నీటి ప్రవాహం వచ్చి చేరింది. ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. 31,784 క్యూసెక్లు నీరును నాగార్జున సాగర్ కు విడుదల చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు పులిగట్టు కాలంలో ఎలాంటి విద్యుత్ ఉత్పత్తి జరగడం లేదు. ఇది ఆంధ్రకు సంబంధించినటువంటి పులిగట్టు విద్యుత్ ఉత్పత్తికి జల విద్యుత్ కేంద్రము. అయితే శ్రీశైలం జలాశయానికి ఒకవైపు తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చేటువంటి భారీ వరద ప్రవాహంతో శ్రీశైలం జలాశయం నిండుకుండను కల్పిస్తుంది. 858 అడుగులకు చేరుకోవడంతో శ్రీశైలంకు సంబంధించిన బ్యాక్ వాటర్ పై ఆధారపడినటువంటి ప్రాజెక్టులు కూడా ఇప్పటికే నీటి ప్రవాహం చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు పోతిరెడ్డిపాడు గేట్లకి నీళ్లు వరద ప్రవాహం తాగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరో ఎగువ ప్రాంతం ఇటువైపు జూరాల నుంచి మరోవైపు తుంగభద్ర డ్యామ్ కు సంబంధించిన జలాలు కూడా కర్నూలు జిల్లాకు తాకాయి. ఇప్పటికే ఆర్డీఎస్ కరకట్ట వరకు చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాయంకాలంలోగా కర్నూలులో ఈ సుంకేశ్వర డ్యామ్ చేరేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో సుంకేశ్వరం ఇప్పటికే 1.50 టీఎంసీల సంబంధించినటువంటి వాటర్ ఏదైతే ఉందో అది దిగువకు విడుదల చేసేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. ఏ క్షణమైన సుంకేశ్వర డ్యామ్ గేట్లు ఎత్తేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఒకవైపు జూరాలకు సంబంధించినటువంటి కృష్ణమ్మ పర్వలు, మరోవైపు కర్ణాటక నుంచి వచ్చేటువంటి తుంగభద్ర యొక్క నదీ పర్వాలతో కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి జలాశయాలు నీటి జల కళను సంతరించుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు చూసినట్లయితే సంగమేశ్వరం ఆలయం సంబంధించి ఇప్పటికే కేవలం 10 అడుగుల మేర పైన కనిపిస్తోంది. జలదివాసంలోకి సంగమేశ్వరుడు వెళ్ళేటువంటి మధుర క్షణాలు దీనిలో జలదివాసంలోకి వెళ్లిపోయేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే 9 నెలల పాటు నీళ్లలో ఉండేటువంటి ఈ ఆలయము కేవలం 3 నెలల మాత్రమే భక్తులకు దర్శనమిస్తాడు. ప్రత్యేకమైనటువంటి పూజలు చేసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి మరికొన్ని గంటల్లో సంగమేశ్వరం ఆలయం
పూర్తిగా జలదివాసులకు వెళ్లిపోయేటువంటి ప్రత్యేకమైనటువంటి ఘట్టం ఆవిష్కృతమవుతుంది. అపూర్వ ఘట్టం అంటే ఎన్ని గంటలు పట్టొచ్చు అని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువ ప్రాంతం నుంచి వచ్చేటువంటి వరద ప్రవాహం గంట గంటకు పెరుగుతుండడంతో సాయంకాలం 5-6 లోగా ఈ జలాశయం పూర్తి స్థాయి ఏదైతే సంగమేశ్వరుడు ఉన్నాడో ఆలయంలో ఈ గర్భాలయ కృష్ణమోడిలోకి చేరేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సత్యం. రైట్ హుస్సేన్, మొత్తంగా అయితే మాత్రం శ్రీశైలానికి క్రమంగా భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జూరాల నుంచి శ్రీశైలానికి వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలానికి వస్తోంది 2,46,965 క్యూసెక్ల వరద నీరు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు. ఇక శ్రీశైలం ప్రస్తుత నీటి మట్టం 858.4 అడుగులుగా ఉంది. ఇక శ్రీశైలం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం కనుక గమనిస్తే 215 టీఎంసీలు. ప్రస్తుతం నీటి నిల్వ 100 టీఎంసీలుగా ఉంది. ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు అధికారులు. 31,784 క్యూసెక్కుల నీరు నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు అధికారులు. ఏ క్షణానైనా అంటే ఇక ఎగువ ప్రాంతంలో కనుక భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎగువ ప్రాజెక్టుల నుంచి ఇంకా అవుట్ఫ్లో పెరిగితే కనుక ఇప్పుడు శ్రీశైలానికి సంబంధించి ఇంకా రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ శ్రీశైలానికి సంబంధించి కనుక రెట్టింపు వరద నీరు వచ్చి చేరుతూ ఉంటే కనుక వెంటనే ఆ నీటిని దిగువకు విడుదల చేసే విధంగా, దిగువకు పంపించే విధంగా అధికారులు కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో పూర్తిగా ఏం జరగబోతోంది వేచి చూద్దాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. శ్రీశైలానికి క్రమంగా వరద నీరు పెరుగుతోంది. జూరాల నుంచి శ్రీశైలానికి వరద పెరిగింది. శ్రీశైలానికి వస్తున్న 2,46,965 క్యూసెక్ల వరద నీటికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు. శ్రీశైలం ప్రస్తుత నీటి మట్టం 858.4 అడుగులు. ఇక శ్రీశైలం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 100 టీఎంసీలుగా ఉంది. ఇక ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు అధికారులు. 31,784 క్యూసెక్ల నీటికి సంబంధించిన నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు కృష్ణానదికి సంబంధించి కృష్ణానది అలాగే దాని ఉపనదులకు సంబంధించి వరద నీరు భారీగా వస్తూ ఉండడంతో ఇప్పుడు శ్రీశైలానికి సంబంధించి కూడా వరద నీరు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వరద నీరు పెరుగుతున్న క్రమంలో జూరాల నుంచి శ్రీశైలానికి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. శ్రీశైలానికి వస్తోంది 2,46,965 క్యూసెక్ల వరద నీరు. ఇక శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 858.4 అడుగులకు చేరుకుంది. అయితే శ్రీశైలం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి ఆ విషయం కనుక మాట్లాడుకుంటే 215 టీఎంసీలు. అయితే ప్రస్తుతం నీటి నిల్వ 100 టీఎంసీలుగా ఉంది. ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది, మరి ముఖ్యంగా శ్రీశైలానికి సంబంధించి రెట్టింపు వరద వస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ఇంకా నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉందా, లేకపోతే ఏం జరగబోతోంది తెలుసుకుందాం. మా ప్రతినిధి హుస్సేన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. హుస్సేన్, శ్రీశైలానికి క్రమంగా భారీగా వరద నీరు చేరుతున్న నేపథ్యంలో జూరాల నుంచి కూడా శ్రీశైలానికి వరద పెరుగుతోంది కాబట్టి ఇంకా అవుట్ఫ్లో పెంచే అవకాశం ఉందా, లేకపోతే వచ్చే వరద నీటిని అంచనా ప్రకారం విడుదల చేసే అవకాశం కనిపిస్తుందా? అధికారులు ఏమంటున్నారు? సచిన్, ఎగువ ప్రాంతం తెలంగాణలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి జూరాల ప్రాజెక్టుకి పెద్ద ఎత్తున వరద ప్రవాహం వచ్చి